దీనికి సంబంధించి ఏం చెప్తారు మరి విగ్రహం పెట్టడానికి? ఇక్కడ ఇంతకుముందు ఎందుకంటే మొన్నటి నుంచి కూడా వార్తల్లో మనం అందరం కూడా చూస్తున్నాము. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఈ రవీంద్రభారతిలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి, అంటే తెలంగాణ అస్తిత్వానికి కళలకు ప్రతీకమైనటువంటి రవీంద్ర భారతిలో తెలంగాణ కవులు కళాకారులకు ఇప్పటివరకు స్థానం దక్కలేదు. గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కవుల కళాకారులకు సంబంధించిన విగ్రహాలు పెట్టమంటే అసలు పట్టించుకున్న అది గ్రంథాల్లో కానీ కనీసం పాఠ్యపుస్తకాల్లో కూడా ఈ తెలంగాణ కవులకు రచయితలకు ఎక్కడ ప్రాధాన్యత లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మళ్ళా ఇక్కడ ఈ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ కళల క్షేత్రంలో మళ్ళా ఏదైతే ఆంధ్రాకు సంబంధించినటువంటి ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని రాత్రికి ఏర్పాటు చేయడం, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకపోవడం, కనీసము ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఆ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి కళాకారులంతా కూడా దళితులే. చిందోళ్ళు, మా డక్కలి కళాకారులు, అదేవిధంగా మా మాస్టి కళాకారులు, ఇట్లంతా కూడా ఏదైతే మన కోలాటం వేసేటువంటి కళాకారులు, ఇట్లాంటి పెద్ద పెద్ద కళాకారులు, ఉద్యమాన్ని నడిపించినటువంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా మన పాటకు ఆటకు ప్రతిరూపాలైనటువంటి మన దాశరథి గారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మన ఏదైతే మన అందశ్రీ గారు ఉన్నారు, కవికి సంబంధించినటువంటి. అదేవిధంగా చాలా మంచి పెద్ద పెద్ద కళాకారులు ఇవాళ సినారే గారు ఉన్నారు. వీళ్ళందరి కళాకారులకు సంబంధించినటువంటి విగ్రహాలు ఇవాళ కళాక్షేత్రమైనటువంటి రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఎవరు కోరంది, ఎవరు డిమాండ్ చేయండి ఇలా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఏర్పాటు చేయడం అనేటువంటిది ఇలా నువ్వు పెట్టుకుంటే, నువ్వు అదేవిధంగా అవసరం అనుకుంటే ఈ గద్దరన్న విగ్రహం మీరు ఆంధ్రాలో పెట్టగలుగుతారా? ఇలా దేశంలోనే ఒక గొప్ప పేరున్నటువంటి కళాకారుడు, ఇలా గజ్జెగట్టి ఉద్యమాలు నడిపినటువంటి కళాకారుడు గద్దరన్న. ఆయన విగ్రహాన్ని మీ సచివాలయం దగ్గరనో మీ కళాక్షేత్రంలో అసెంబ్లీ దగ్గరనో పెట్టగలుగుతారా? ఇలా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉన్న కళాకారులను అవమానించడం అవుతుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి గద్దరన్న విగ్రహాన్ని ఇక్కడ పెట్టండి, అందశ్రీ గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టండి, ఇంకా ఎవరైతే మన పద్మశ్రీలు తీసుకున్నటువంటి వాళ్ళ విగ్రహాలను ఇక్కడ వాళ్ళందరికీ కూడా పెట్టండి. అంతేగాని మళ్ళీ లేనిది ఇంకొక కొత్తదాన్ని తీసుకొచ్చి వివాదం తయారు చేసే విధంగా ప్రభుత్వం చేయొద్దు. ఇప్పటికే పర్మిషన్ ఇచ్చినట్టుగా ఇక ఆల్రెడీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేసారు, ఇంకా ఆల్రెడీ 2-3 రోజుల్లో ఓపెన్ చేయబోతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజంతో చర్చ చేయకుండా ఇటువంటి చేయడం అనేటువంటిది ఇలా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా దళితులకు సంబంధించి ఎంతో గొప్ప కళాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడ గుర్తించుకోకుండా వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా ఇలా మళ్ళీ ఆంధ్ర పాలకులే ఆంధ్ర కళాకారులు ఇక్కడ పెట్టుకోవడం అనేటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సో ఎట్లా చూస్తాను అంటే రీసెంట్గా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ హడావిడి నడుస్తూ ఉంది. సో నల్గొండ అయితే ఎల్లమ్మగూడ ఏరియాలో గ్రామంలో సర్పంచ్కి నామినేషన్ వేసిన వ్యక్తులు అంటే ఒక బీసీ అభ్యర్థి కావచ్చు, ఒక ఎస్సీ అభ్యర్థి నామినేషన్ వేయలేదు. సో వాళ్ళపై ఒక రెడ్డి సమాజం వచ్చిన సందీప్ రెడ్డి అనే వ్యక్తి కొంచెం రాంగ్ వర్డ్స్ వాడుతూ కూడా కులాల పేరిట తిడుతూ ఉన్నారు. సో ఎవరైతే ఎందుకు పోటీ చేసినా సో ఎట్లా చూస్తారు? ఇలా చాలా దుర్మార్గం అది. ఇలా ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా, ఇంత ఉద్యమాలు జరుగుతున్నటువంటి తెలంగాణలో ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పటికి కూడా నిజంగా ఈ స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడిచినప్పటికి కూడా ఇంకా ఏదో మారిందని అనుకుంటున్నాం, కానీ ఇంకా ఎక్కువైంది అనిపిస్తుంది. ఈ దళితుల మీద దాడులు, షెడ్యూల్ కులాల మీద దాడులు అనేటువంటిది ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. ఇవాళ షెడ్యూల్ కులాలే కాకుండా బీసీల మీద కూడా దాడులు జరిగేటువంటి పరిస్థితి. ఇలా గ్రామ పంచాయతీలో ఒక చిన్న సర్పంచ్ వార్డు నెంబరు అయితేనే మీరు ఓర్చుకోలేకపోతున్నారు. ఇలా ఎమ్మెల్సీలు ఎంపీల కాడ ఇక స్థానం ఏడ కల్పించే పరిస్థితి ఉన్నది మీది. ఇలా నల్గొండ జిల్లాలో మొన్న మీ మీడియా అంతా ఓట్లు అది ఇలా ప్రపంచానికి అంతా తెలిసింది. ఇలా అటువంటి పరిస్థితి ఏ గ్రామంలో ఉన్నా లేకుండా ఇలా జరిగింది. ఆ మీడియా, సోషల్ మీడియా యొక్క విజయం అది. ఇలా అక్కడ ఎల్లమ్మగూడలో ఒక వ్యక్తికి మూత్రం దాగించి ఆయన వాళ్ళ భర్తను కిడ్నాప్ చేసి నానా హంగామా చేసి ఆ ఊర్లో ఇంకా మా ఊళ్ళే ఉండాలి, లేకపోతే రెడ్లు తప్పితే ఇంకొకరు ఉండద్దు ఊరు మొత్తం అని చెప్పేసి ఇంకా ఎన్ని రోజులు ఈ అరాచకాలు చేస్తారు. ఇవన్నీ కూడా ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బీసీలు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు ఓన్లీ బీసీలే అనుకున్నారు. ఇలా బీసీల మీద కూడా దాడులు జరిగే వరకలా ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. బీసీలు అందరూ కూడా చైతన్యవంతం అవుతూ ఉన్నారు. ఇట్లాంటి దాడులు ఇంకా చాలా గ్రామాల్లో కొన్ని జాగాల్లో చూసినాం. ఇప్పటి వరకు కూడా వార్డు నెంబర్ల కాడ కూడా నామినేషన్ లేకుండా అడ్డుకుంటున్నారు, సర్పంచ్లను అడ్డుకుంటున్నారు. కనీసం ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా రాకుండా మొత్తం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వ్యవస్థ అంతా ఈ రెడ్ల కింద దొరల కిందనే ఉండాలని, ఇంకా మళ్ళీ ఒక భూస్వామ్య వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి కుట్రలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా ఎండగట్టాలి, అడ్డుకోవాలంటే ఇవాళ బీసీలు ఎస్సీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇక ఎస్సీలలో ముఖ్యంగా ఎస్సీలలో కూడా ఈ కులాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయి
చెట్టుకో కులం పుట్టుకో కులం లెక్క 59 కులాలన్నీ విడిపోయినటువంటి పరిస్థితి. అందుకని ఇవాళ ఎస్సీల మీద దాడులు జరుగుతూ కూడా ఎస్సీలు అందరూ కూడా పోలేకుండా ఎవరో ఒకరిద్దరు వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ ప్రయోజనం ఉంటేనే ఆ దాడులను మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితి. సో ఇట్లాంటివి కాకుండా ఇవాళ మొన్ననే మనం ఎస్సీ కులాల మీద ఎవరి మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా దాడులు జరిగినా మాకు అన్యాయం జరిగితే ఎస్సీలు అంతా ఒక్క తాటి మీద ఉంటారని చెప్పేసి మన ఎస్సీ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న షెడ్యూల్డ్ కులాల జేఏసీ ఇలా మాలలు కానీ మాదిగలు కానీ మిగతా 57 కులాలు ఎవరు కూడా ఇలా విడివిడిగా లేరు. ఈ సంస్కృతి సాహిత్యం అంతా కూడా కలిసి నడిచింది. గత పూర్వకాలం నుంచి ఎస్సీలుగా గుర్తించబడ్డారు కానీ ఇలా కులాలుగా ఎవరు విడిపోలేదు. మళ్ళీ ఈ రాజకీయ కారణాలతోటి ఈ రెడ్లు ఈ దొరల పాలనతోటి మళ్ళీ విడగొట్టి వాళ్ళను కనీసం ఆ